హలో అండి, ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా. ఈజీగా చేసుకునే ప్రసాదాలు అలాగే టిప్స్తో షేర్ చేస్తున్నానండి. ఇవాళ నేను మీకు 3 స్వీట్స్ చూపిస్తున్నాను. అందులో ఫస్ట్ పూర్ణ కుడాలు, అలాగే క్యారెట్ కలాకండ్, అన్నవరం పొంగల్ లాంటి బెల్లపు పొంగలి. మనం అన్నీ ముందే చూసుకొని ప్యారలల్గా కానీ చేసుకుంటే హాఫ్ అన్ అవర్లో ఈ స్వీట్స్ అన్నీ రెడీ అయిపోతాయి. మన ఫస్ట్ స్వీట్ పూర్ణ కుడాలండి. ఒక 100 గ్రాముల పచ్చెనపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. ఈలోపు మనం పిండిని తయారు చేసుకుందాం. ఒక 100 గ్రాముల చిరోటి రవ్వను వేస్తున్నాను. మీరు కావాలంటే మైదా కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ గోధుమ పిండి, ఒక 4 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని బాగా పట్టించాలండి నూనెని ముందు రవ్వకి పిండికి. ఈ రవ్వ మనకు మార్కెట్లో ఈజీగానే అవైలబుల్ ఉంటుందండి. మైదా వేసినా మనకు మెత్తగా అయిపోతాయి. ఈ రవ్వతో మనకు కొంచెం కరకర అంటాయన్నమాట. అందుకని ఇది వేసుకున్నాను. అలాగే పిండిని కొంచెం నూనె పట్టించాలి. పిండి బాగా మెత్తగా ఉండాలండి, ఎందుకంటే ఎండిపోతుంది. ఒక 2-3 గంటల సేపు నానపెట్టుకోవాలి పిండిని. ఈలోపు పచ్చెనపప్పు గంట సేపు నానాక ఒక విజిల్తో ఉడికించుకోవాలండి. ఒక విజిల్ ఉడికాక మనము ఒక గుడ్డ మీద ఇలా పరిచేసుకొని బాగా ఆరపెట్టేసుకోవాలి ఒక 10 నిమిషాలు. చూసారా, పప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఉడికించుకున్న పప్పు, అలాగే 1 కప్పు పప్పు కదండి, 1కి 2 కప్పులు బెల్లం వేస్తున్నాను. ఇలా బెల్లం కూడా వేసుకొని కొంచెం యాలకుల పొడి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే పాన్ మీద బెల్లం కరిగించి కూడా చేసుకోవచ్చు. చూసారా, మనం పర్ఫెక్ట్ పూర్ణం రెడీ అయిపోయింది. ఈ పూర్ణం చూడండి గట్టిగా కూడా ఉంది. ఇంకా మళ్ళీ మనం ఏం వేడి చేయాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ నానబెట్టుకున్న పిండిని ఇలా బాగా చపాతీలాగా సరుముకొని చిన్న చిన్న పానీపూరీలు, అంటే మరీ చిన్నవి కాదండి, చూస్తున్నారు కదా సైజు, ఈ సైజులో చేసుకొని పూర్ణం లోపల పెట్టి బాగా మడిచేసుకోవాలండి. ఇంకేముంది, ఇలా అన్నీ మడిచి పెట్టేసుకొని మనం నూనెలో తేవేసుకోవాలండి. నూనె కూడా మనకు ఎక్కువ వేడి ఉండకూడదు, లైట్ వేడి మీదే నూనెలో వేయించుకోవాలండి. చూడండి, నూనె కూడా పెద్ద వేడిగా ఉండదు. చాలా డిఫరెంట్ టేస్ట్ అండి. ఈ ఉగాదికి తప్పకుండా ట్రై చేసి చూడండి. మన సైడ్ ఎక్కువ సుకీలు, బొబ్బట్లు ఎక్కువ చేస్తాం కదండి. ఈసారి పూర్ణ కుడాలు ట్రై చేయండి. నెక్స్ట్ రెసిపీ ఏంటంటే క్యారెట్ కలాకండ్ అండి. ఈ క్యారెట్ కలాకండ్కి ఒక 1/2 లీటర్ పాలు అడుగు బాగా మందంగా ఉండే గిన్నెలో పోసుకొని బాగా చిక్కపెట్టేయాలండి పాలని. లైక్ మనం పాలకోవా చేసుకున్నట్టే చుట్టూ ఇలా గెంటితో తీసుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోతుంది. సో ఇలా పాలను బాగా చిక్కపెట్టేసుకున్నాక ఒక 100 గ్రాముల క్యారెట్ తురుమండి, కొలతలతో చెప్తున్నా, 1/2 లీటర్ పాలకి 100 గ్రాముల క్యారెట్ తురుము వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనకు కలర్ కోసం కొంచెం కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చండి, లేదన్నా కుంకుమ పువ్వు కూడా అవసరం లేకపోయినా మనకు మంచి కలర్ వస్తుంది. నేను ఇక్కడ కుంకుమ పువ్వు వేసాను కొంచెము. వేసుకొని బాగా చిక్కపెట్టేయాలండి ఈ మిశ్రమాన్ని. అలాగే పాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్, చక్కెర ఒక 1/2 కప్పు. చక్కెర తక్కువైనా పర్వాలేదండి, ఎందుకంటే మనకు పాలు, క్యారెట్ అన్నీ తీయగానే ఉంటాయి కదా. ఇలా బాగా చిక్కపడిపోయింది. బాగా కలుపుకుంటూ ఉండాలండి ఎక్కువసేపు. చూసారా ఎలా చిక్కపడిపోతుందో, అడుగు మాడకుండా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. బాగా గట్టి పడిపోయాక మనం ఇలాగే స్పూన్ వేసి కూడా సర్వ్ చేసేయచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. లేదు మనకు కేక్లా కావాలంటే ఇలా బటర్ పేపర్ వేసుకొని ఆల్మండ్స్ కానీ లేదంటే కాజు కానీ మీకు నచ్చినవి వేసుకొని ఈ మిశ్రమాన్ని ఇలా గట్టిగా చేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి కట్ చేసుకుంటే మన క్యారెట్ కలాకండ్ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత సింపుల్లో. వీటిని మనం షాప్లో ఎక్కువ కొంటూ ఉంటాం కదా, బట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉగాదికి తప్పకుండా ట్రై చేయండి. మన మూడో రెసిపీ బెల్లపు పొంగల్ అండి. ఎప్పుడు చేసేలా కాదు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. బ్రాహ్మిన్స్ చేస్తారు ఎక్కువ, మనం నార్మల్గా ఇండ్లలో చేసుకునేటట్టు అయితే ఉండదు. 1 కప్పు బియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టుకోవాలండి టైం ఉంటే, లేదంటే ఏం కాదు. కుక్కర్లో 1కి 3 నీళ్లు పోసి ఒక 5 విజిల్లు రానివ్వాలి బియ్యంని. ఈలోపు ఒక ప్యాన్లో వాటర్ ఇలా బాగా తెల్లబెట్టి ఒక చిన్న గ్లాస్ నీళ్ళని 2 కప్పులు, మనం 1 కప్పు బియ్యం తీసుకున్నాం కదా, 1 కప్పు బియ్యంకి 2 కప్పులు బెల్లం కరగబెట్టుకోవాలి బాగా. మీకు ఏమన్నా డస్ట్ ఉంటుందనిపిస్తే వడకట్టుకోవచ్చు, లేదన్నా అలాగే పోసేసుకోవచ్చు. మన రైస్ కూడా బాగా ఉడికిపోయిందండి. రైస్ని ఇలా బాగా మెత్తగా చేయాలి గెంటితో. బాగా కాస్త ప్రెస్ చేస్తూ ఒత్తుతూ ఇలా మెత్తగా అయ్యాక మన ఆల్రెడీ కరగబెట్టుకున్న బెల్లాన్ని పోసేసుకోవాలి. ఇది మన రెగ్యులర్ బెల్లపు పొంగల్ అయితే కాదండి, చాలా డిఫరెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా బెల్లపు పొంగల్ని బాగా మిక్స్ చేసుకోవాలండి.
పొంగలి ఇలా బాగా గట్టిపడ్డాక ఇప్పుడు వస్తుంది మన హీరో. ఒక అరకప్పు నెయ్యి అండి. 1 కప్పు బియ్యానికి 2 కప్పుల బెల్లం, అరకప్పు నెయ్యి. ఈ అరకప్పు నెయ్యి మనం ఒకేసారి పోసుకోకూడదు. ఒక 3-4 సార్లు పోసుకోవాలండి. ఇలా గెంటితో చిన్నగా మిక్స్ చేస్తూ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వేసుకోవాలి. అప్పుడే ప్రతి మెతుక్కి మనకు నెయ్యి టేస్ట్ తెలుస్తుంది. ఒకేసారి అయితే పొయ్యొద్దు. ఇలా ఒక 5 టైమ్స్ వేసుకోవాలి నెయ్యిని బ్యాచెస్గా. అప్పుడే మనకు ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ ఉగాదికి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ బెల్లపు పొంగల్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. బాయ్. థ్యాంక్ యూ.